మాట్లాడండి. ఈరోజు మేము ఏపీపీఎస్సీడీఏ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ బాపట్ల తరఫున ఈ యొక్క యాజిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మా ఇలాంటిదే రాష్ట్రమంతా ప్రతి పిఎస్సి డాక్టర్, ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేసే డాక్టర్ అందరూ ఈ రోజున అందరు రోడ్డు మీదకి వచ్చి ఇలా మా బాధను వ్యక్తం చేయడానికి కారణం ముఖ్యంగా 5 డిమాండ్లు అండి మావి. ఒకటి ఇన్ సర్వీస్ కోటా, రెండోది వచ్చేసరికి టైమ్ బౌండ్ ప్రమోషన్స్, మూడోది వచ్చేసరికి ట్రైబల్ అలవెన్స్, నాలుగోది వచ్చేసరికి సంచార చికిత్సకి ఏవైతే గవర్నమెంట్ మాకు 5,000 రూపాయలు ఇస్తానని చెప్పిందో అది ఇవ్వకపోవటం ఒకటి. ఈ అన్ని డిమాండ్స్ ఇవి కొత్తవి కావు. పోయిన సంవత్సరం కూడా మేము ఇదే డిమాండ్స్ మీద స్ట్రైక్ చేశాము. లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ ఇవన్నీ మేము చేస్తామని చెప్పి ఈ రోజుకి కూడా ఏమి చేయకపోవటం వల్ల ఇంకా ఏమి దిక్కుతోచని పరిస్థితిలో మేము రోడ్ల మీదకి వచ్చి ఇది చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకునేది ఈ ఇన్ సర్వీస్ కోటా. ఇన్ సర్వీస్ కోటా అంటే గ్రామీణ ప్రాంతాల్లో చేసే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం స్పెషలిస్ట్గా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. ఆ కోటాని ప్రతి సంవత్సరం స్టెప్ బై స్టెప్గా పోయిన సంవత్సరం 30% నుంచి 15% తగ్గించారు. దానికి మేము స్ట్రైక్ చేస్తే అది 20% అన్నారు. ఈసారి మళ్ళీ దాన్ని 15% తగ్గించి మీకు స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్స్ కూడా 7 ఇస్తాము, మిగతాయి మీకు ఇవ్వము, మాకు అవసరం లేదన్నట్టు గవర్నమెంట్ మాట్లాడుతూ ఉంది. దానికి మేము అగైనెస్ట్గా ఈరోజు యాజిటేషన్ ప్రోగ్రామ్ అన్నది చేస్తూ ఉన్నాము. ఇంకోటి టైమ్ బౌండ్ ప్రమోషన్స్. టైమ్ బౌండ్ ప్రమోషన్స్ ఏమంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే గవర్నమెంట్ డాక్టర్స్ 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా ఎటువంటి ప్రమోషన్ లేకుండా సిఏఎస్ క్యాడర్లో జాయిన్ అయ్యి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లో జాయిన్ అయ్యి అదే క్యాడర్లో మేము రిటైర్ అవుతున్నాము. ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ప్రమోషన్ అన్నది ఒకటి ప్రధానమైన డిమాండ్. తర్వాత అది మా హక్కు, అది మాకు లేదు. ఇన్ని సంవత్సరాలకు కూడా లేదు. దాని గురించి కూడా లాస్ట్ టైం పోయిన సంవత్సరంలో మేము స్ట్రైక్ చేసాము. దానికి మేము చేస్తామన్నారు. కానీ ఈ రోజుకి కూడా అడుగుతుంటే ఎటువంటి సమాధానం లేదు. ఆ చివరి ఎటువంటి సమాధానం లేదు కాబట్టే మేము ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం. ఇంకోటి ట్రైబల్ అలవెన్స్. ట్రైబల్ ఏరియాలో చేసే డాక్టర్లు తమకు తాహత్తు మించి కనీసం రోగుల్ని చూడటానికి పోయే దారులు కూడా ఉండవు. అలాంటి ఏరియాస్లో మేము సర్వీస్ చేస్తున్నప్పుడు మాకు అలవెన్స్ కల్పించండి. ఏదైతే మిగతా డిపార్ట్మెంట్ కల్పిస్తున్నారో డైరెక్టర్, తర్వాత సెకండరీ హెల్త్కి కానీ, తర్వాత డిఎంఈ సైడ్ వాళ్ళకి అందరికీ ఇస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చేసే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్కి ఎందుకు ఇవ్వరని మేము అడుగుతూ ఉన్నాము. దాని గురించి కూడా లాస్ట్ టైము మేము ఇస్తామన్నారు కానీ ఇప్పుడు వరకు లేదు. అందుకని మళ్ళీ మేము ఈ సంవత్సరం అయ్యే డిమాండ్ల మీద రోడ్ల మీదకి వచ్చాము. ఇంకోటి నోషనల్ ఇంక్రిమెంట్స్. ఏవైతే ప్రభుత్వం తీసుకునేటప్పుడు చాలామంది డాక్టర్స్ని కన్సల్టేట్ పే మీద తీసుకున్నారు. ఆ కన్సల్ట్ పే వల్ల చాలా మంది డాక్టర్స్ నష్టపోయారు. ఆ నష్టపోయిన అన్నిటినీ మేము నోషనల్ ఇంక్రిమెంట్తో అందరికి భర్తీ చేయమని అడుగుతూ ఉన్నాము. ఇంకోటి సంచార చికిత్స అలవెన్స్. ఈ రోజున 104 సేవలు ఏవైతే గవర్నమెంట్ చూపిస్తుందో ప్రతి గ్రామానికి ప్రతిరోజు ప్రతి డాక్టర్ ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ సర్వీస్ అందిస్తున్నారు. దానికి కాను గవర్నమెంట్ ఒక 4,500 నుంచి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ రోజుకి దానికి సమాధానం లేదు. మేము అడుగుతానే ఉన్నాము కానీ ఇప్పటికీ సమాధానం లేక మేము ఇంతే నించున్నాము. ₹1 కూడా ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. ఈ అన్ని డిమాండ్స్ మీద మేము కాళ్ళరిగేలాగా తిరిగి చివరికి సార్ మాకు ఇంకో దిక్కు లేదు, మేము ఇంకా రోడ్ల మీద వచ్చి స్ట్రైక్ చేస్తామని చెప్పి ఈ రోజున మేము ఈ స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. 26వ తారీఖు నుంచి మేము ఇలా స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. నిన్నటి వరకు అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము ఆపేసాము. ఇంకా ఈ రోజు నుంచి అందరూ రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ వచ్చి ఈరోజు యాజిటేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. దీన్ని కంటిన్యూ చేస్తాము. ప్రభుత్వం 5 డిమాండ్స్ లిఖితపూర్వంగా ఇచ్చేంత వరకు మేము దీన్ని ఆపమని చెప్తున్నాము. ఇంకోటి అందరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము ఎందుకు ఈ ఇన్ సర్వీస్ కోటా అడుగుతున్నామంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నాము, గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నాము. ఇలానే మేము ఇన్ సర్వీస్ కోటాలో పీజీకి వెళ్ళిపోయి మళ్ళీ గ్రామాలకే వచ్చి మీకు సర్వీస్ అందిస్తాము.
అది మాకు అవసరం లేదని గవర్నమెంట్ అంటుంది కాబట్టి మేము ఈరోజు యాజిటేషన్ చేస్తున్నాము. అందరూ దీన్ని అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని మా ఏపీపీసీ డిఏ తరఫున అందరూ మమ్మల్ని సహకరించమని నేను కోరుతా ఉన్నాను.